అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒక మనసు గాయపరచటానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవటానికి మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 4 మాటలు అంటే సరిపోతేనేమో. తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా మన జీవితం, గతం ఎప్పుడు గొప్పదే. అది మనకు బతుకు అంటే నేర్పిస్తూ ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులున్నాయి మిత్రమా. కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టడానికి అసలు ఎలాంటి మందులు లేదు. ఎవ్వరూ కూడా ఆ మందుని కనిపెట్టలేదు. మట్టి ముద్దను చేతితో పట్టుకొని ఉన్నప్పుడు అది చెయ్యి జారి కింద పడింది అనుకోండి, అది నేలను అంటుకుపోతుంది. అదే బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా కింద పడినా మళ్ళీ పైకి లేగే అంత ధైర్యంగా ఉండాలి. ఒక విషయం అనేది ఎప్పుడు కూడా అనుకున్నట్లు జరగకపోతే బెంగపడిపోకుండా అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఒకటే అన్న సత్యానికి రావాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు మాట్లాడి, నువ్వు బాగాలేనప్పుడు రాలాంటి కఠినమైన మాటలు విసురుతూ ఉంటారు. అందుకే ఎవరిని నమ్మకు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వారి మాటల్లో ఇరుక్కుపోకు. నచ్చింది చేస్తే లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ అది ఇచ్చే సంతృప్తి మాత్రం కోట్ల విలువ చేయని ఒక అద్భుతమైనదిగా ఉంటుంది. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అని అర్థం చేసుకోగలిగితేనే అందుకు తగిన పరిష్కారం అనేది 99 సమస్యలు అనేవి తీరిపోయినట్టే. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పక్కర్లేదు మిత్రమా. అర్థం లేని మాటలకు బాధపడకూడదు. అలాగే మన మనసుకు చెప్పుకుంటే చాలు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం, వ్యక్తిత్వం కనబడుతుంది. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి అస్సలు ఏమీ తెలియదు. అందరూ మన దగ్గర వారే అయి ఉండొచ్చు, కానీ ఒక అవసరమేమో ఆపద వస్తే తెలుస్తుంది ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని. ఎవరు ఎంత దగ్గరవారో. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమైపోతుంది కదా. సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. కావాలన్న కోరిక గట్టిగా ఉంటే ప్రత్యామ్నాయాన్ని వెతకవు, ప్రయత్నాన్ని బలోపేతం చేస్తావు. కష్టపడటం మెట్లు లాంటివి మిత్రమా. అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలమవ్వచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తెస్తాయి. కాబట్టి కష్టం వస్తే ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళకండి. వర్తమానంలో గతాన్ని పోల్చుకుంటూ స్వర్గంలో నరకం చెప్పాలంటే, గతంలో ఒక జ్ఞాపకంగా మారితే అది స్వరం, గతం ఓ పీడకల్లా మారితే అది నరకం. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఆ దేవుడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఏ బంధంలోనైనా ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో మన సంతోషానికి లేదా బాధకు అదే కారణమవుతుంది. 100 మంది 100 రకాలుగా చెబుతారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి. ఎందుకంటే నిన్ను ఎప్పుడూ నీ అంతరాత్మ మోసం చేయదు. ఓడిపోవడం నీ తప్పు కాదు మిత్రమా. ఓడిపోయిన తర్వాత ఆగిపోవడం మాత్రం నీ తప్పే. ఎలా ఓడిపోయావు అనేది కాదు, ఓడిపోయిన తర్వాత ఎలా పైకి లేచావు అని అందరూ అనుకునేలా చేయాలి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది మళ్ళీ మళ్ళీ నిన్ను వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నీలో ఉన్న శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతీదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే పోగొడుతుంది అని అర్థం చేసుకో. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువు అవుతారు. కాబట్టి చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా
పుష్పం వికసించకుండా మానుతుందా? అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ దరి చేరుతారు, నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను ఇష్టం లేని వాళ్ళు దూరం వెళ్తారు. నేనే అనే ఆత్మాభిమానం మనిషికి ఎంత పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంత దిగజారుస్తుంది, అధాపాతాళానికి తొక్కేస్తుంది. చెడ్డవాడు కౌగులించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడ్డగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండి తప్ప మంచి నటనతో రాదు. బాధ ఎంత గొప్పదో వస్తువుకినే మనకి సొంత వాళ్ళని గుర్తించేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తువునే మనకి సొంత వాళ్ళని కూడా పరాయి వాళ్ళని చేస్తుంది, మర్చిపోయేలా చేస్తుంది. నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోవద్దు మిత్రమా. ఎందుకో తెలుసా? అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. పుస్తకంలో రాసుకొని ఉన్న జ్ఞాపకాలు కాల్చేసి కాలిపోతాయి, కానీ హృదయంలోని జ్ఞాపకాలు ప్రతి నిమిషం నిన్ను కాల్చేస్తాయి. కలిసి ఉండాలి అనుకుంటే తప్పులు గుర్తుకురావు, కానీ విడిపోవాలి అనుకుంటే బంధాలు గుర్తుకురావు. నలుగురు నవ్వుతారని ఏ పని చేయవద్దు, నలుగురికి ఉపయోగపడే ఏ పని కూడా ఆపవద్దు. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు, మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు. ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. ఆలోచన బ్రతకడం నేర్పిస్తే నీ జీవితం మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నటిని మర్చి చూడు, నేడు శ్రమించి చూడు, రేపు గెలుపు తప్పకుండా నీ వాకిట బందీ అవుతుంది. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించు, ఎక్కువ మందితో పరిచయం పెంచుకో, ఒకరిద్దరితో స్నేహంగా ఉండు, ఎవరికి శత్రువులు కావద్దు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, ఆ కారణంతో ఇతరులను మాత్రం హాని చేయవద్దు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అప్పుడు ఎవరికీ నీ బాధలు కనిపించవు, నీ వేపుడు కనిపించదు, నీ ఏడుపులు కనిపించవు, నీ అసలు నొప్పే తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. కంటికి కనిపించే మనుషులను మోసం చేసి కంటికి కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్ళైపోరు. కడుపు కాలినప్పుడు, కష్టం విలువ ఒంటరిగా ఉన్నప్పుడు, బంధాల విలువ అవకాశం చేజారినప్పుడు, సమయం విలువ చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బే ముఖ్యం అనుకోకూడదు. డబ్బు ముఖ్యమే, కానీ డబ్బు కంటే విలువలు ముఖ్యం. మనిషి మంచితనం ముఖ్యం. జీవితంలో మన విలువను నిలబెట్టుకోవడం ముఖ్యం. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.